హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో పుల్లగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే వంకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా ఒక 2 లేదా 3 వంకాయలు ఉంటే చాలండి, ఇలా పెరుగు పచ్చడి చేయొచ్చు. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ గంట పెరుగుని ఒక పెద్ద కప్పు తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి ఒక 1/2 లీటర్ పెరుగు అనమాట. ఈ కొలత ప్రకారం తీసుకోండి. ఇందులోకి పసుపు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాగా తిలక్కొట్టు పెట్టుకోవాలన్నమాట, ఎక్కడ కూడా ఉండలు అవి లేకుండా. ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక 6 నుంచి 7 వరకు కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 లీటర్ పెరుగుకి ఇన్ని పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. ఇవి కొంచెం కారంగా ఉన్న పచ్చిమిర్చి అనమాట. వీటిని మాత్రం మూత పెట్టి వేయించండి, పైకి చిక్కట్లాడకుండా. ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 3 మీడియం సైజు వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట. నేనైతే పొడవు వంకాయలు తీసుకున్నానండి, నల్లవి. మనం తెల్లవైనా నల్లవైనా ఏవైనా కూడా తీసుకోవచ్చు ఈ పెరుగు పచ్చడికి. లేదా లావుగా ఉన్న వంకాయలు దొరుకుతాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఈ వంకాయ ముక్కలను అయితే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సుమారుగా 12-15 నిమిషాలు టైం పడుతుంది వంకాయలు బాగా పూర్తిగా ఉడకడానికి. సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పచ్చిమిర్చి అలాగే వంకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలన్నమాట, కచ్చాపచ్చాగా. అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా పసుపు ఉప్పు వేసి కలుపుకున్నటువంటి పెరుగు మిశ్రమంలోకి ఈ వంకాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసేసి మరి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల బాగా చిక్కదనంగా ఉంటుంది కదా, సో ఇంకొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము చివరిగా. అందుకోసం స్టవ్ మీద ముందుగా వేయించిన పెన్నాన్ని పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే మాత్రం పోపు దినుసులు కాస్త ఎక్కువ వేసుకోండి. క్రంచీగా పంట కింద నలుగుతూ చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి ఒక 3 లేదా 4, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మనం కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. వీటితో పాటుగా కొంచెం అంటే సన్నగా తరిగిన కొత్తిమీరని అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. అప్పటికప్పుడు తినాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కాస్త తక్కువ వేసుకొని తినేసేయండి, చాలా బాగుంటుంది. నిలవ ఉంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేరేగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. అప్పటికప్పుడు వేసుకుంటేనే క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఎమ్మీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.